వార్స్ అయితే చాలా జరుగుతున్నాయి. లైక్ ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ కొట్టుకు చేస్తున్నారు. అసలు దేనికి కొట్టుకుంటున్నారు అనేది వేరే విషయం. బట్ డెఫినెట్లీ వార్ అయితే జరుగుతుంది. నేను ఒకటి చెప్తా, వార్లో బెనిఫిట్ అయ్యేది అందరు రిచ్ పీపులే. వార్లో నష్టపోయేది నార్మల్ కామన్ మ్యాన్స్, సిటిజన్షిప్, ఆర్మీలో పనిచేసేవాళ్ళు. అసలు మనం ఎందుకు వస్తున్నామో తెలియకోకుండానే కొంతమంది చచ్చిపోతారు వార్లో. నిజంగా చెప్పాలంటే 100కి 200% వార్ చేయడం అనేది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. బట్ కొంతమందికి డబ్బులు కూడా బాగా వస్తాయి రిచ్ పీపుల్కి వార్ జరిగితే. ఎందుకంటే వెనకాల నుండి కొంతమంది వాళ్ళే నడిపిస్తున్నారని చెప్పి పోర్ట్రే అవుతుంటారు కొన్నిసార్లు. అది నిజమని చెప్పినా మనం కాన్స్పిరసీ అనుకొని మళ్ళీ మనమే ఉల్టా అనుకోవాలన్నమాట. కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ టైమ్స్లో మార్కెట్ కూడా క్రాష్ అయిపోయింటాయి, చాలా స్టాక్స్ అన్ని డౌన్ఫాల్ అయిపోయింటాయి. మీకు నచ్చిన స్టాక్ ఏదో ఒకటి కొని పెట్టుకోండి, ఫ్యూచర్లో అయితే పెరుగుతుంది. సో ఇదే మన దగ్గర ఉన్న చిన్న అడ్వైస్ టిప్ అనమాట. ఇంకా మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉన్నా లేకపోతే ఐడియాస్ ఉన్నా అవన్నీ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, తప్పలేదు. సో ఏదైనా సరే నేను కూడా తెలుసుకుంటాను కాబట్టి 100% చెప్తున్నా, వార్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. ఏ కంట్రీకైనా సరే, ఎక్కడైనా సరే, ఏ ప్లేస్లో అయినా సరే వార్ అనేది మంచిది కాదు. కానీ అట్లని చెప్పి మనం ఊరుకుంటే కష్టం కాబట్టి అందుకే అందరూ మిసైల్ చేసి రెడీ పెట్టుకున్నాను, మిసైల్స్ అన్ని, ఆటమ్ బాంబ్స్ అని. ఎప్పుడు ఏమవుతారో ఎవడికి తెలియదు. బట్ నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరగబోతుంది. గోల్డ్ ప్రైస్ కానీ, సిల్వర్ ప్రైస్ కానీ ఇవన్నీ హైక్ అవుతాయి ఫ్యూచర్లో. డెఫినెట్లీ ట్రై టు ఎర్న్ సమ్ మనీ అండ్ ఎర్న్ సమ్ క్యాష్. డై విత్ నో రిగ్రెట్స్.